వీడియోలో మనం ఆప్షన్ గ్రీక్స్ ఇన్ఫర్మేషన్ గురించి, ఆప్షన్ గ్రీక్స్లో డెల్టా థీటా అంటే ఏమిటో గురించి నేర్చుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తున్నాను. ఈ నిఫ్టీ బ్యాంక్ని చూసినట్లయితే క్లోజింగ్ అనేది 17,735 ఉంది 1 డే బిఫోర్. ఈరోజు క్లోజింగ్ అనేది 17,278 అనేది ఉంది. అంటే దాదాపుగా 450 పాయింట్స్ అనేది డౌన్ అనేది అయింది. మనం యాక్చువల్గా సిఈ అంటే పెరగాలి, పిఈ అంటే తగ్గుతుందని కొంటా ఉంటాము. బ్యాంక్ నిఫ్టీ అనేది 450 పాయింట్స్ అనేది డౌన్ అనేది అయింది. మనం కనుక పిఈని కొన్నట్టయితే ప్రాఫిట్ అనేది వస్తుంది, సిఈని కొంటే లాస్ అనేది వస్తుంది. ఇప్పుడు సిఈ పిఈ అనేది ఏ విధంగా పెరిగాయో చూద్దాము. ప్రస్తుతానికి ఈరోజు స్ట్రైక్ ప్రైస్ 17,300 ఉంది. దీన్ని ఓపెన్ చేసినట్లయితే చూడండి, ఇంతకుముందు క్లోజింగ్ అనేది ఎక్కడ ఉందంటే బ్యాంక్ నిఫ్టీ అనేది 1 డే బిఫోర్ క్లోజింగ్ అనేది 17,735 దగ్గర ఉంది. ఈరోజు క్లోజింగ్ అనేది 17,300 దగ్గర ఉంది. ఇప్పుడు మనం 17,700 పిఈ చూసినట్లయితే నా ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు 17,700 పిఈ క్లోజింగ్ అనేది ఇప్పుడు 630 రూపీస్తో ఉంది. యాక్చువల్గా ఓపెన్ అనేది 500 రూపీస్కి ఓపెన్ అయింది 494కి. క్లోజింగ్ అనేది 630, అంటే 130 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది 17,700 పిఈ. అదే మీరు 17,800 పిఈ చూడండి. ఓపెన్ అనేది 620, క్లోజింగ్ అనేది 680, అంటే 60 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 17,900 పిఈ చూడండి. 660కి ఓపెన్ అయింది, 780కి క్లోజింగ్ అనేది 120 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. మీరు దీన్ని ఇట్లా గమనిస్తూ ఉన్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది దాదాపు 400 పాయింట్స్ అనేది పడిపోయింది. మీరు 17,800 సిఈ కొన్నట్లయితే క్లోజ్ 500 రూపీస్ ఉంది, ఈ రోజు క్లోజ్ 680 ఉంది, అంటే 180 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. మీరు 17,000 పిఈని చూసినట్లయితే చూడండి. యాక్చువల్గా ఓపెనింగ్ అనేది 214 రూపీస్ ఓపెన్ అయింది, క్లోజింగ్ అనేది 246, అంటే ఓన్లీ 30 రూపీస్ ప్రాఫిటే వచ్చింది. మీరు ఈ పిఈని గమనించినట్లయితే కొన్ని పిఈల్లో 180 రూపీస్ 200 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, కొన్ని పిఈల్లో మనం 150 రూపీస్ దాకా ప్రాఫిట్ వస్తున్నాం, కొన్ని పిఈలు 100 రూపీస్ వస్తుంది, కొన్ని పిఈలు చూస్తే 80 రూపీస్, లాస్ట్లో కొన్ని పిఈలు చూస్తే 40 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది 450 పాయింట్స్ అనేది డౌన్ అనేది అయింది. మీరు ఈ యొక్క వాల్యూస్ని ఏ విధంగా తెలుసుకోవాలంటే మన ఆప్షన్ గ్రీక్స్ ద్వారా తెలుసుకోవాలి. ఈ డెల్టా ద్వారా మనం బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్లు పడిపోతే మనకి ఎన్ని పాయింట్ ప్రాఫిట్ వస్తుంది, మనం కరెక్ట్గా ఏ ప్రైస్ వాల్యూ మనం బయింగ్ అనేది చేసుకోవాలి. సపోజ్ మీరు 18,000 పిఈని బై చేసినట్లయితే యాక్చువల్గా 1 డే ముందు క్లోజ్ 620 రూపీస్ ఉంది, ఈరోజు క్లోజ్ 840 రూపీస్ ఉంది, దాదాపు 220 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీరు 18,000 పిఈని కొన్నట్లయితే మీకు దాదాపుగా 220 రూపీస్ ప్రాఫిట్, అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది 20 లాట్, దాదాపుగా 4,400 ప్రాఫిట్ అనేది వచ్చింది. అదే మీరు 17,000 పిఈని బై చేశారు చూడండి. 17,000 పిఈ ఇంతకుముందు క్లోజింగ్ ఎంత ఉంది 190 రూపీస్ ఉంది, ఈ రోజు క్లోజ్ ఎంత ఉంది 246 రూపీస్ ఉంది, అంటే 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే బ్యాంక్ నిఫ్టీ లాట్ 50 into 20 అంటే 1000 రూపీస్. మీరు 18,000 పిఈ కొంటే 5,000 ప్రాఫిట్ వచ్చేది, 17,000 పిఈ కొనడం వల్ల 1000 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే వచ్చింది. ఇందులో మీకు 250 పాయింట్స్ అనేది మీకు ప్రాఫిట్ అనేది వచ్చింది, ఇందులో 50 పాయింట్స్ మాత్రమే ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ విధంగా ఎందువల్ల వస్తుందంటే మనకి ఆప్షన్ గ్రీక్స్ గురించి, ఆప్షన్ గ్రీక్స్లో డెల్టా గురించి తెలిసి ఉండాలి. అట్లాంటి సిఈలు చూద్దాము. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే 17,730 దగ్గర ఒక రోజు క్లోజ్ అయింది,
ఈ రోజు 17,300లో క్లోజ్ అయింది. దాదాపు 450 పాయింట్స్ డౌన్ అయింది. మనం సిఈ చూద్దాం. మీరు సిఈ చూసినట్లయితే 17,000 సిఈ చూడండి. యాక్చువల్గా క్లోజింగ్ అనేది 1 డే బిఫోర్ 830 రూపీస్. ఈ రోజు క్లోజ్ ఎంత అయింది? 535 రూపీస్ అయింది. అంటే 300 పాయింట్ దాదాపుగా లాస్ అనేది అయ్యాము. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది సిఈ అంటే పెరగాలి అంటే పెరిగినప్పుడే సిఈ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ పడిపోతుందంటే పిఈ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్ పడిపోయింది కాబట్టి సిఈ వాల్యూస్ అనేది డిక్రీజ్ అనేది అయింది. మనం 17,000 సిఈ కొంటే దాదాపు ఎంత లాస్ అయ్యాం? 300 పాయింట్స్ అంటే 6,000 రూపీస్ వరకు లాస్ అయ్యాం. అదే నేను 17,500 సిఈ కొన్నాను. 1 డే బిఫోర్ క్లోజ్ 500 రూపీస్ ఉంది. ఈ రోజు క్లోజ్ 275 రూపీస్ ఉంది. అంటే దాదాపుగా 225 పాయింట్స్ లాస్ అనేది అయ్యాము. అట్లా 18,000 సిఈ చూడండి. 1 డే బిఫోర్ క్లోజ్ 270 రూపీస్ ఉంది. ఈ రోజు క్లోజ్ 130 రూపీస్ ఉంది. అంటే దాదాపు 140 రూపీస్ క్లోజ్ అనేది అయ్యాము, లాస్ అనేది అయ్యాము. ఇప్పుడు మీరు దీన్ని గమనించినట్లయితే 17,000 సిఈ అనేది దాదాపు మనం 300 రూపీస్ దాకా లాస్ అయ్యాం. 17,500 సిఈ అనేది దాదాపు 200 పాయింట్స్ లాస్ అయ్యాం. దాదాపు 140 రూపీస్ లాస్ అయ్యాం. అంటే మనం దగ్గర కాల్ ప్రైస్ కొంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఆ రకంగానే ఉంటుంది. మనం దూరం కాల్సిన కొంటే అట్లా లాస్ ప్రాఫిట్స్ కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం యాక్చువల్గా పిఈలో ఏమైంది? పిఈలో 18,000 పిఈ కొంటే మనకి దాదాపు 250 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 17,000 పిఈ కొంటే కేవలం 50 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే వచ్చింది. అట్లానే ఇక్కడ 17,000 సిఈ కొంటే దాదాపు 300 పాయింట్స్ లాస్ అయ్యాం. 17,500 సిఈ 200 పాయింట్స్ లాస్ అయ్యాం. ఇక్కడ 18,000 సిఈ 120 పాయింట్స్ మాత్రమే లాస్ అయ్యాం. అంటే మన బ్యాంక్ నిఫ్టీ యొక్క కరెంట్ ప్రైస్ చూసుకోవాలి. మనం ఏమన్నా సిఈ కానీ పిఈ కానీ కొనుక్కోవాలనుకుంటే ఆ కరెంట్ ప్రైస్ దగ్గర కొనుక్కున్నప్పుడు మాత్రం మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మనం ఎందామని ఎద్దామని అవుట్ ఆఫ్ ద మనీలో కాన్సెప్ట్ చూసాము. మనం ఎద్దామని కొంటేనే ప్రాఫిట్స్ అనేది వస్తుంది. అవుట్ ఆఫ్ ద మనీ అనేది ప్రాఫిట్స్ అనేది తక్కువగా వస్తుంది. అట్లానే మనం సపోజ్ మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది అనుకొని సిఈలు బై చేసాం. సపోజ్ బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది, అప్పుడు ఎద్దామని కూడా మనకి లాసెస్లోకి వెళ్ళిపోతాయి, అవుట్ ఆఫ్ ద మనీ అన్నీ కూడా. కాకపోతే ఎద్దామని బాగా ఎక్కువ లాసెస్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీ తక్కువ లాసెస్ ఉంటుంది. అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందని సిఈలు బై చేసాం. బ్యాంక్ నిఫ్టీ పెరిగింది అనుకుంటే ఎద్దామని ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీ ప్రాఫిట్స్ కూడా తక్కువగా ఉంటుంది. చాలామంది బ్యాంక్ నిఫ్టీని బై చేస్తూ ఉంటారు. బ్యాంక్ నిఫ్టీని సిఈ కానీ పిఈ కానీ పెరిగింది అనుకుంటే సిఈ, తగ్గిపోతుంది అనుకుంటే పిఈ అనేది బై చేస్తాం. సపోజ్ ఎస్టర్డే మార్కెట్ 450 పాయింట్ డౌన్ అయింది, మనం పిఈ అనేది బై చేసాం అనుకున్నాం. చాలామంది కొంతమంది 18,000 పిఈని బై చేసుకుంటారు. బై చేసినప్పుడు వాళ్ళకి 250 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. కొంతమంది 17,000 పిఈని బై చేస్తారు. చేసి బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్స్ పడిపోయినా మనకేం ప్రాఫిట్ అనేది ఎక్కువ రావట్లేదు, ఓన్లీ 50 రూపీస్ 60 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అని అనుకుంటా ఉంటారు. ఈ బ్యాంక్ నిఫ్టీ ఇది 250 పాయింట్స్ ఎందుకు పెరిగింది, అట్లానే ఇది 50 పాయింట్స్ మాత్రం ఎందుకు పెరిగిందని తెలుసుకోవాలనుకుంటే మనకి ఆప్షన్ గ్రీక్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసాలి, డెల్టా డేటా గురించి. వీటిని ఏ విధంగా చూడాలో మనం చూద్దాము. సపోజ్ నేను ఆప్షన్ గ్రీక్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఆప్షన్ చైన్ అనాలిసిస్.